తెలంగాణ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని బీజేపీ టార్గెట్ చేసిందట. గతంలో పొంగిరెడ్డి పార్టీకి హ్యాండ్ ఇచ్చిన విషయాన్ని మనసులో పెట్టుకునే బీజేపీ పెద్దలు ఇలా ఈడీ దాడులు చేయించారట. ఇదంతా ఒక కుట్రగా అభివర్ణిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందుకు బీజేపీ ఎమ్మెల్యే మాటలే సాక్ష్యాలుగా చూపిస్తుంది. ఎంతకు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? తెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మొత్తం 16 మంది గల ఈడీ బృందం శుక్రవారం ఉదయం నుంచి ఇల్లు, కార్యాలయాలపై ఏకకాలంలో తనిఖీలకు దిగాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ ఎండీ, ఇతర డైరెక్టర్ నివాసాల్లో కూడా ఈ తనిఖీలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఖమ్మంలోని పొంగులేటి నివాసంపైన కూడా దాడులు చేస్తున్నారు. ఇంత అకస్మాత్తుగా మంత్రి ఇంటిపై దాడులు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కనీసం హైదరాబాద్ ఈడీ కార్యాలయానికి కూడా సమాచారం ఇవ్వకుండా ఢిల్లీ నుంచే నేరుగా ఈడీ బృందాలు పొంగులేటి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేయడం, పైగా సీఆర్పీఎఫ్ బలగాలను తెచ్చుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. లోకల్ ఈడీని గాని, దాడుల గురించి లోకల్ పోలీసులకు గాని సమాచారం ఇస్తే మంత్రిగా ఉన్న పొంగులేటికి సమాచారం అందుతుందనే అనుమానంతోనే ఇలా దాడులు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుందనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ముమ్మరమయ్యాకే మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు చేయడం ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా పొంగులేటి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు జరిగాయి. కానీ అప్పుడు తనిఖీల్లో ఏం పట్టుబడ్డాయో బయటకు చెప్పలేదు. కానీ ఈసారి మాత్రం కోట్ల విలువైన వాచీలను, కట్టెల కొద్దీ డబ్బును, క్రిప్టో హవాలా అంటూ అనేక లీకులు బయటకొస్తున్నాయి. దీంతో మంత్రి పొంగులేటిని కావాలని ఇరికిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. పొంగులేటిపై మొదట్నుంచి ఆగ్రహంగా ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వమే కక్షపూరితంగా వ్యవహరిస్తోందనే చర్చ జరుగుతోంది. మంత్రిగా కీలక స్థానంలో ఉన్నప్పుడే ఇలాంటి దాడులు చేయడంపై అనుమానాలున్నాయని కాంగ్రెస్ పార్టీ అంటోంది. వైఎస్సార్సీపీ నుంచి పొంగులేటి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2014లో పొంగులేటి నేతృత్వంలో ఎన్నికల బరిలోకి దిగిన వైసీపీ ఏకంగా 3 అసెంబ్లీ, 1 ఎంపీ సీటు గెలిచింది. పొంగులేటి స్వయంగా ఖమ్మం ఎంపీగా గెలిచారు. అయితే ఆ తర్వాత వైసీపీ ఎల్పీని పొంగులేటి అప్పటి టీఆర్ఎస్లో జాయిన్ చేశారు. మొదట్లో బీఆర్ఎస్ పార్టీలో పొంగులేటికి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. అయితే రాను రాను తన ప్రాధాన్యత తగ్గిపోతుందని పొంగులేటి భావించారట. 2018లో పొంగులేటికి అసెంబ్లీ, లోక్సభ టికెట్లు ఏవీ ఇవ్వలేదు. పైగా ఖమ్మం జిల్లాలో తన వారికి కాకుండా ఇతరులకు టికెట్లు ఇవ్వడంతో పొంగులేటి బీఆర్ఎస్ అధిష్టానంపై ఫైర్ అయ్యారు. అప్పట్నుంచే పార్టీకి క్రమంగా దూరమవుతూ వచ్చారు. అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో పొంగులేటికి తీవ్రమైన అభిప్రాయ భేదాలొచ్చాయి. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెండ్ వేటు వేసింది. ఈ క్రమంలో బీజేపీ ఆయనను పార్టీలోకి తీసుకుని రావాలని తీవ్రంగా ప్రయత్నించింది. బీఆర్ఎస్కు దూరమైన పొంగులేటిని బీజేపీలోకి తీసుకునొస్తే పార్టీకి లాభముంటుందని నాయకత్వం భావించింది. అదే సమయంలో బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్వయంగా పొంగులేటి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే పొంగులేటి మాత్రం బీజేపీ ఇచ్చిన ఆఫర్ను తిరస్కరించి చివరకు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకులను ఏకతాటిపైకి తెచ్చి బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుని పోయేలా చేశారు. ఏకంగా 9 సీట్లు గెలవడమే కాకుండా ఎన్నికల అనంతరం భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరేలా చక్రం తిప్పారు. ఇదే క్రమంలో బీజేపీపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా పొంగులేటి ఇంటిలో ఈడీ సోదాలు నిర్వహించింది. అయితే పొంగులేటి విషయంలో ఏదో ఒక కారణం చూపించి వరుసగా ఈడీ దాడులు చేయడంపై అన్ని వేళ్లు బీజేపీనే దోషిగా చూపిస్తున్నాయట. గతంలో జరిగిన రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకునే పొంగులేటిపై ఇలా కక్ష తీర్చుకుంటోందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈడీ దాడులపై ఇంతవరకు మంత్రి పొంగులేటి స్పందించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం స్పందించారు. ప్రధాని మోడీతో కలిసి మాజీ సీఎం కేసీఆర్ కుట్ర చేశారంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా ఆరోపించింది. ఈ సోదాలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతోనే బీజేపీ పక్కా ప్లాన్తో ఈ సోదాల స్కెచ్ వేసిందని దయాకర్ విమర్శించారు. ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకులను భయపెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను అస్త్రాలుగా వినియోగిస్తోందని దయాకర్ ఆరోపించారు. బీజేపీ కేవలం తెలంగాణ నేతలపైనే కాకుండా కర్ణాటకలోని కాంగ్రెస్ నాయకులపై కూడా దాడులు చేయడాన్ని గుర్తు చేశారు దయాకర్.
ఇలాంటి చర్యలకు బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఆయన చెప్పారు. కాగా పొంగులేటిపై జరుగుతున్న దాడులు రాజకీయ కక్షపూరితమని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇది బీజేపీ ప్రేరేపిత దాడులే అని కాంగ్రెస్ కూడా ఆరోపిస్తోంది. ఇందుకు బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను కూడా ఆధారాలుగా చూపిస్తోంది. 3 రోజుల కిందట బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ సందర్భంగా తెలంగాణలోని మంత్రుల ఇళ్లకు ఈడీ రాబోతోందని వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడినట్లే 48 గంటల్లో పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కనీసం తమ సొంత శాఖ అధికారులకు, లోకల్ పోలీసులకు చెప్పకుండా అకస్మాత్తుగా దాడి చేసిందని వార్తలొస్తున్నాయి. కానీ మహేశ్వర్ రెడ్డి మాత్రం 2 రోజుల ముందే బహిరంగంగానే ఈడీ దాడుల గురించి చెప్పారు. దీంతో ఇది బీజేపీ కక్షపూరిత దాడులే అని కాంగ్రెస్ వర్గాలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతుందనే చర్చ జరుగుతోంది. అయితే కేవలం పార్టీలో చేరలేదని బీజేపీ ఇలాంటి కక్షపూరిత దాడులకు దిగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మంత్రి పొంగులేటి మొదట్నుంచి పెద్ద కాంట్రాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఆయన కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎన్నో రకాల కాంట్రాక్టులు చేస్తోంది. ఈ క్రమంలోనే టీడీఎస్కు సంబంధించిన అవకతవకలపై ఈడీకి ఫిర్యాదు వెళ్లినట్లు సమాచారం. అందుకే ఈడీ దాడులు చేస్తోందని, దీని వెనుక ఎలాంటి రాజకీయ ప్రేరేపిత కుట్రలు లేవని మరో వర్గం వాదిస్తోంది. ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న పొంగులేటిపై ఈడీ దాడులు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. మరి ఈ దాడులు ఏ రాజకీయ పరిణామానికి దారితీస్తాయో వేచి చూడాలి.